స్కాలర్షిప్ని మీ ముంగలకైతే తీసుకొని వచ్చేసిన. స్కాలర్షిప్ ఏందో డీటెయిల్స్లో చూద్దాం. స్కాలర్షిప్ పేరు వచ్చేసి శ్రీ తులసి తంతి స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అండ్ ఈ స్కాలర్షిప్ వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్కి. డెడ్ లైన్ 14th Jan 2026, అరౌండ్ 20 days ఇయటంగా లేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే ఇప్పుడు లాస్ట్కి అప్లికేషన్స్ చాలా వచ్చి ఎవరిని సెలెక్ట్ చేయాలో కొంచెం ఇట్లా హై పొజిషన్స్లో ఉండేటోళ్ళని ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుర్రో వాళ్ళకే ప్రయారిటీ అయితే ఎక్కువ ఇస్తారు. సో ఎంత జల్దీ అయితే అంత జల్దీ అప్లై చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఇన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎలిజిబిలిటీ చూసుకుందాం. అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిప్లొమా ప్రోగ్రామ్స్. డిప్లొమాలో జాయిన్ అయినాక ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇది. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ బోత్ క్లాస్ 10 అండ్ క్లాస్ 12. ఇక్కడ తప్పించిండు, ఓన్లీ క్లాస్ 10. అయితే క్లాస్ 10 అండ్ మధ్యలో ఐటీ చేసిన వాళ్ళు గిట్ట ఉంటారు. వాళ్ళు డిప్లొమా ముందు జాయిన్ కాకముందు వాళ్ళ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అందులో మినిమం 50% స్కోర్ అయితే చేసి ఉండాలి వాళ్ళు. అండ్ నెక్స్ట్ ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫ్యామిలీ మస్ట్ బి ఇండియన్ రూపీ 6 lakh ఆర్ లెస్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 6 lakh లేదంటే 6 lakhs కంటే తక్కువ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. అప్లికేబుల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ లొకేటెడ్ ఓన్లీ ఇన్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, దమన్, పుడుచ్చేరి. అయితే అప్లికెంట్స్ ఈ లొకేషన్ వాళ్ళ అయి ఉండాలి. వీళ్ళకి మాత్రమే అప్లై చేసుకోనికే ఎలిజిబిలిటీ ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, దమన్ అండ్ పుడుచ్చేరి వాళ్ళకు మాత్రమే స్టూడెంట్స్కి ఎలిజిబుల్. బెనిఫిట్స్ వచ్చేసి స్కాలర్షిప్ అమౌంట్ ఆఫ్ 60,000 per year. ఇది నిజంగానే డిప్లొమా వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకైతే జస్ట్ ఒక్కసారి 5,700 సంథింగ్ ఏదో పే చేయాలి. అదే ప్రైవేట్ వాళ్ళైతే పర్ ఇయర్ అరౌండ్ 45,000 అయితే పే చేస్తారు వాళ్ళు. ఇదైతే ప్రైవేట్ వాళ్ళకి ఫీ కట్టుకోవడానికి సరిపోతుంది. అండ్ ఇంకా 15,000 అయితే ఎవ్రీ ఇయర్ మిగిలిపోతుంది. దాంట్లో స్టడీ పర్పస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఐటంగా వీటంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ ఐటంగా ఇచ్చింది చూడండి. ద స్కాలర్షిప్ ఫండ్ కెన్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజ్, బుక్స్, స్టేషనరీ, ట్రావెల్, ల్యాప్టాప్. అయితే ఓన్లీ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ మాత్రమే యూజ్ చేయాలి. కాలేజ్ ఫీజు, బుక్స్, స్టేషనరీ, ట్రావెల్కి కానీ ల్యాప్టాప్ తీసుకోవడానికి ఐటంగా దీనికి మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అయితే దానికి కావాల్సిన అప్లికేషన్కి అప్లై చేసుకోవాలంటే దానికి డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏమేమో చూద్దాం ఇప్పుడు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3 monthsలో మీరు దిగిన 3 months లోపల దిగిన ఫోటో ఉంటే అప్లోడ్ చేయాలి, లేదంటే ఇప్పటికిప్పుడు దిగి అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్. ఇక్కడైతే మీరైతే దీని ప్లేస్లో ఆధార్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు, అప్లోడ్ చేయవచ్చు. కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఫీ రిసిప్ట్, అడ్మిషన్ లెటర్, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డ్ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవచ్చు. ద ప్రీవియస్ ఇయర్స్ మార్క్ షీట్ ఆఫ్ ది అప్లికెంట్. ప్రీవియస్ ఇయర్స్ అంటే 10th లేదంటే ఐటీఐ యొక్క మార్క్ షీట్స్ మీరైతే అప్లోడ్ చేయాలి. ఇక్కడ వేయటం సేమే, 10th లేదంటే ఇది. ఒకవేళ 2 చేసి ఉంటే 2 మార్క్ షీట్స్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్లు అవి. ఇంకా లాస్ట్
3 మంత్స్ అంటే మీ పేరెంట్స్ ఒకవేళ ఏమైనా ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఇటంగా వాళ్ళ 3 మంత్స్ పే స్లిప్ అయితే ఉండాలి, అంటే శాలరీ స్లిప్. అందులో అన్ని శాలరీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రేషన్ కార్డు, అండ్ దెన్ ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయాలి. మీరు బ్యాంక్ అకౌంట్ అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకవేళ క్వాలిఫై అయితే కనుక మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది అందులోనే క్రెడిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుందాం, ఎట్లా అప్లై అవ్వాలో చూద్దాం. స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేసేయండి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయండి. డాక్యుమెంట్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అవి ఇవి చాలా ఉంటాయి ఇలా డాక్యుమెంట్స్. మీరైతే దీని మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఏమేమి అప్లోడ్ చేయాలి, ఎంత సైజులో అప్లోడ్ చేయాలి అనే ఇటం ఉంటుంది. అండ్ రిఫరెన్సెస్కి వచ్చేసి మినిమం 2 రిఫరెన్సెస్ అయితే పెట్టేసేయాలి. అది మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కానీ లేదంటే ఎవరైనా టీచర్స్, ఫ్రెండ్స్ ఎవరివైనా మీరైతే ఇక్కడ రిఫరెన్సెస్ అయితే మినిమం 2 మెంబర్స్ పెట్టేసేయాలి. ఇంకా మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయాలి. అందులోనే మీ స్కాలర్షిప్ అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఆప్షనల్. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్, లేదంటే ఎంటీగా వదిలేసేయచ్చు. బట్ ఇస్తే ఏంటంటే ఒకవేళ మీకు ఏమైనా ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం ఉంది, మనీ ప్రాబ్లం ఉంది, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అయినాయి అర్నింగ్ చేసే వాళ్ళకి, సో దానివల్ల మీరు ఫైనాన్షియల్గా చాలా డౌన్లో ఉన్నారు అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ అందులో మీరు ఫిల్ చేస్తే మీకు స్కాలర్షిప్కి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత, మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇవన్నిటి మీద క్లిక్ చేసేసేయండి. అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూపిస్తుంది. అవన్నీ చూసుకున్న తర్వాత అవన్నీ కరెక్ట్ ఉంటే డన్ కొట్టేసేయండి. స్కాలర్షిప్ అనేది అప్లై అయిపోయినట్టే. అండ్ దీనికి టైం మాత్రం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మీరు డైలీ చెకింగ్ మాత్రం చేసుకోకూరి. డీటెయిల్స్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలో నేను ఇంకో 2-3 డేస్లో నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్కి వీటిని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి స్కాలర్షిప్ అప్డేట్స్ మీరు ఒక్కటి అప్లై చేసి వదిలేయకండి. ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ చేయటం ఉన్నాయి, అవి నేను వీడియో పెడతా. మీకు అప్డేట్ కావాలంటే, టైం టు టైం అప్డేట్ కావాలంటే మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో అప్డేట్ అనేది ఇమీడియట్గా మీకు వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేసినప్పుడు. తర్వాత అది గిట్ట మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, మేబీ మీరు 2 అట్లా క్వాలిఫై కాకపోవచ్చు, ఏదైనా ఒక్కటి క్వాలిఫై అయినా కానీ బెటరే కదా. సో ఒక్కదాంతో అయిపోకుండా ఇంకా స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి, బెటర్. సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో బాయ్ ఫ్రెండ్స్.